రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. మనతో చర్చలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి గారు, అలాగే భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి తాడూరి శ్రీనివాస్ గారు అండ్ రాజకీయ విశ్లేషకులు అందే సత్యం గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా అందరికీ నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. శ్రీనివాస్ గారు, సత్యం గారు, రామ్మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. ఎందుకు ఇంత ధీమాగా ఎలా చెప్పగలిగారు ముఖ్యమంత్రి గారు? పైగా రాముడిపై ఆన, భద్రాచలం రాముడిపై ఆన అని ఏంటి అంత ఇదేంటి? ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది, ఆయనే చెప్తున్నారు రావాల్సిన సమయానికంటే లేటుగా వస్తాయి ఎలక్షన్స్ అని. 28 డిసెంబర్లో కాకుండా 29 మేలో వస్తాయని. అంటే 3 సంవత్సరాలు ఉంది ఇంకా కదా. 3 సంవత్సరాల ముందే దేవుడిపై ఆన పెట్టే స్థాయిలో కాన్ఫిడెన్స్ డెవలప్ అయిందా, లేకపోతే అవతల వాడిని బురిడి కొట్టించే స్ట్రాటజీనా? వికేర్, ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలు అండ్ ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్. పని చేసినాం అనేటటువంటి నిజం, ఇంకా బాగా చేస్తాం అనేటటువంటి నమ్మకం, తెలంగాణ ప్రజలకి మాకు ఉంటున్నటువంటి అవినాభావ సంబంధం, ఈ మూడింటిని కూడా బేరీజ్ వేసుకొని ఈరోజు లెక్కలలోకి తీసుకుంటే కనీసం కళ్ళ ముందు కనిపించినంత దూరంలో ప్రతిపక్షాలు ఉన్నాయి, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ. సో మేము చేస్తున్నటువంటి నిజమైనా లేకపోతే ఇంకా బాగా చేస్తామనేటటువంటి నమ్మకమైనా వాళ్ళకు మాకు ఉంటున్నటువంటి పారదర్శకమైనటువంటి పరిపాలన, ఐ మీన్ టు సే ఆ నమ్మకం అనేటటువంటి నాయకుడికి ఉంటున్నప్పుడు ఖచ్చితంగా ఆయన యొక్క కాన్ఫిడెన్స్ ఇప్పుడే కాదు సార్, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఇదే కాన్ఫిడెన్స్ చూపించండి. ఒకసారి నేను గుర్తు చేస్తున్నా, ఈసారి కేసీఆర్ నువ్వు ఓడిపోతున్నావు అన్నారు, అందరూ నవ్వురు. కేటీఆర్ లాంటి అయితే ఒక అడుగు ముంగడికి రేవంత్ రెడ్డి ఎవడు అని మాట్లాడాడు మీడియా ముంగట, ఆడవడు అనేటటువంటి దాకా మాట్లాడు, అహంకారం అనేటటువంటి కళ్ళకి నెత్తి కెంచి ఈపులకు పోయినటువంటి పరిస్థితి. తర్వాత జరంతా మాకేం ఎక్కదు, అదే కాన్ఫిడెన్స్ లో ఉన్నాం, అదే ప్రజల్ని నమ్ముకున్నాం. ఈరోజు అదే ప్రజలతో ఆ రోజు అదే ప్రజలతో మేము మమేకమే పనిచేసుకుంటూ పోతున్నాం సార్. ఇంకోటి, నిజాలు చెప్పాలి, నిజాలు చెప్తేనే ప్రజలు మనల్ని ఎప్పుడైనా విశ్వసిస్తారు అనేటటువంటిది. అబద్ధాల పునాదుల మీదనే పుట్టినటువంటి వాళ్ళు ఈరోజు ఉద్యమం ముసుగుల తెలంగాణ యొక్క అమరవీరుల పునాదుల సమాధుల పునాదుల మీద వచ్చి అందరం ఎక్కి తెలంగాణ లూటీ చేసినటువంటి ఒక బందిపోటు ముఠ ఈరోజు నిస్సిగ్గుగా బజార్లకు వచ్చేసేసి అబద్ధాలు చెప్తూ మళ్ళీ అధికారం చేపట్టాలనేటటువంటి ఒక దుశ్చర్య లేకపోతే ఒక దురాలోచన ఏదైతే చేస్తూ ఉందో అది తెలంగాణ ప్రజలకు మొత్తం తెలుసు. మాకు కాన్ఫిడెన్స్ ఏముంది అని అంటే, సార్ వాళ్ళప్పుడు ఉంటున్నటువంటి సంక్షేమాలని ఏడన్నా మనం ఆపినే ఉన్నాయా, లేకపోతే మనప్పుడు వచ్చిన తర్వాత చేయకుండా ఉన్నటువంటివి ఏమైనా ఉన్నాయా? సంక్షేమాలలో చూసుకున్నా మనం వాళ్ళకంటే చాలా అద్భుతంగా మనం చేసుకుంటూ పోతా ఉన్నాం, పరిపాలనలో చూసుకున్నా వాళ్ళకంటే మనం అద్భుతంగా చేసుకుంటూ పోతా ఉన్నాం, పాలసీలలో తీసుకున్నా మనం వాళ్ళకంటే అద్భుతంగా చేసుకుంటూ పోతాం. అది రైతులదైనా మహిళలదైనా లేకపోతే యువతకు సంబంధించినటువంటిదైనా సో మేము అదే కాన్ఫిడెన్స్ డిస్ప్లే చేసుకుంటూ పోతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు అప్పుడు కూడా అదే అన్నాం, లేకపోతే బై ఎలక్షన్స్లలో కూడా మేము అదే కాన్ఫిడెన్స్ డిస్ప్లే చేసినాం. మనం గెలుస్తున్నాం అన్నాడు ఎవరు? ముఖ్యమంత్రి గారు. మేము గెలిచి చూపించినాం. అది పంచాయతీ ఎన్నికలలో అయినా లేకపోతే మున్సిపల్ ఎన్నికలైనా ఎక్కడైనా సార్ మేము ఒక కాన్ఫిడెంట్గా ఆయన ఒక మాట అన్నాడు అని అంటే ఇప్పటివరకు జరగనటువంటిది ఎప్పుడన్నా ఉందా? నేను ఇది అడుగుతున్నా. కానీ బీఆర్ఎస్ పార్టీ నిజంగానే వాళ్ళకి పాపం కేటీఆర్ గారు ఒక కాడ కన్ఫ్యూజ్ అయ్యారు సార్, మనం ఇది మాట్లాడుకోవాలి. కేటీఆర్ గారు ఏమంటారు, 65 సీట్ల దాకా ఏదో మనకు వస్తున్నాయని చెప్పి 70 సీట్లు పైగా బీఆర్ఎస్కి వస్తాయని ముఖ్యమంత్రి ఏదో సర్వే చేయించుకుంటే ఆ సర్వే చేసిన ఆయన చెప్పిండు ముఖ్యమంత్రికి బీఆర్ఎస్కి 70 పైగా వస్తాయని. అప్పటి నుంచి ఆయన ఫ్రస్ట్రేషన్లో పడ్డాడు ఏదో సంథింగ్ అట్లా, ముఖ్యమంత్రి డిఫెన్స్లో పడ్డాడు. నిన్న సభలోనే ముఖ్యమంత్రి గారు చెప్పారు 182 స్థానాల గిట్ట పెరిగితే కనీసం 117 స్థానాలలో మనం గెలవబోతున్నాం, ఇంక ఇంత ఎక్కువ గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయని. అంటే 182లకించి 117 గిట్ట తీసేసేస్తే 65 మిగులుతాయి సార్. ఆ 65 నోడో లీకేజ్ ఇచ్చినట్టు ఈ సగం వినేటటువంటి వ్యక్తికి తొందరపాటు ఎక్కువ కదా. బీఆర్ఎస్ పార్టీకి 65 వస్తున్నాయనంటే ఇక మనం గెలిచిపోయేటటువంటి మెజార్టీ వస్తుంది అనుకో, ప్రెస్ మీట్ పెట్టి మరి వాళ్ళ సర్వేలలోనే మాకు ఎక్కువ వస్తుంది అంటే మరి ఉన్నట్టు చెప్తే అవతల చెప్పింది అన్నట్టు వస్తుంది. కాబట్టి కొంచెం మసాలా యాడ్ చేసి చెప్పుకున్నటువంటి పరిస్థితి. నీ పార్టీ ఏడుంది, నీ క్యాడర్ ఎక్కడుంది, నిన్ను జనాలు దేకే పరిస్థితి ఎక్కడుంది, నువ్వు గతంలో చేసినటువంటిది మాకంటే బెహతర్ ఎక్కడుంది? నా చరిత్ర లేదు, అసలు ఎక్కడిదక్కడ ఉండగానే ఇంకా మీరు ఇంకా ఇల్లే సర్దుకోలేదు. అప్పుడే వంటగదిలో సామాను వంటగదిలోనే ఉంది, పడక గదిలో సామాను పడక గదిలోనే ఉన్నాయి, ఇంకా 3 ఏళ్ళ ఎలక్షన్ ఉందని మీరే చెప్తున్నారు. అప్పుడే సర్వేలు చేయించుకునే పరిస్థితి ఉందా? చేయించారా సర్వే? అట్లా ఇప్పుడు ఆయననే అంటుండు వాళ్ళ సర్వేలలోనే మాది వచ్చింది అని అంటుండు. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు
182 గిట్ట వస్తే 117 కనీసం మనం గెలుస్తున్నాం అనేటటువంటి అంటే 117 ముఖ్యమంత్రి గారు ఎట్లా చెప్పారు? సర్వే చేయించి చెప్పారా లేకపోతే కాన్ఫిడెన్స్ నమ్మకంతో ఆయనకున్న అంచనాతో చెప్పారా? ఆయనకున్న అంచనాతో కాన్ఫిడెన్స్ తోటి మనం మాట్లాడేటటువంటిది గిట్లనే ఎవడో ఇన్నోడు పోయి లీకేజ్ ఇస్తే దాన్ని సర్వే కిందికి దానికి అద్దం పూచి అన్నంతనే ఉంటే బాగుండదు కాబట్టి ఒక 10 యాడ్ చేసి మనమే గెలుస్తున్నాం అనేటటువంటి పాపం గుద్దుకునేటటువంటి పరిస్థితి కేటీఆర్కు ఉంది. వాళ్ళ పరిస్థితి క్షేత్రస్థాయికి పోతే తెలవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి నేను. మూసీ మీద మనం ఏంది మాస్ మూమెంట్ చేద్దామని చెప్పి ఈయన బయలుదేరండి. ఈ మేధావి ఆయన బయలుదేరితే మాస్ అనేటటువంటిది లేకపోయేసరికి మూమెంట్ లేకుంటే ఇంకా వెళ్ళిపోయాడు. మీ నాయనని ఛాలెంజ్ ముఖ్యమంత్రి గారు చేస్తే ఇప్పటిదాకా బయటకు వచ్చినటువంటి పరిస్థితి నీకు కానీ పార్టీకి కానీ మీ నాయకత్వానికి కానీ లేదు. ఇదే కాళేశ్వరం కుంభకోణం మీద అసెంబ్లీలో స్పెషల్ సెషన్ పెట్టి మనం డిస్కస్ చేద్దాం అంటే ఆయల్లో కూడా ఫ్లోర్ లీడర్ అల్లుని చేస్తే మామ సాటుకు పోయినాడు. ఆయన వచ్చేస్తే నా మీదకి ఏడబోతుందో నా రాజకీయ కాళేశ్వరము ఏడనన్నా సార్ ఇవన్నీ కొన్ని ఇష్యూస్ లేపి టైంని ప్రొలాంగ్ చేస్తున్నట్టు కనపడుతుంది. దాంట్లోకి వెళదాం మనం. సత్యం గారు